వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో అప్పులకు సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పర్టికులర్ గా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య. గత ప్రభుత్వ పాలనలో బీఆర్ఎస్ హయాంలో 8,21,650 కోట్ల అప్పు చేశారు అని చెప్పేసి అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అప్పుల లెక్కపై కుప్పిగంతలు వేస్తూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు ప్రజల ముందు పెడుతోంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ విమర్శిస్తున్నటువంటి క్రమం. పదే పదే అప్పుల ప్రస్తావన వస్తోంది. అంటే ముఖ్యంగా ఏవైనా పథకాలు ఇంప్లిమెంట్ చేసేప్పుడు కావచ్చు, పనులు ముందుకెళ్లేటువంటి క్రమంలో కావచ్చు, లేదా ఇక్కడ ప్రతిపక్షాలు డిమాండ్ చేసేటువంటి క్రమంలో కావచ్చు, అప్పు ప్రస్తావన అనేది మనం రిపీటెడ్ గా మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్టే. అందులో తెగని సబ్జెక్ట్ లానే ప్రస్తుతం కనిపిస్తున్న సిచ్యువేషన్. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి జ్యోత్స్న గారు. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. సుమిత్రా ఆనంద్ గారు, మీరే చెప్పాలి. అప్పులకు సంబంధించి పెద్ద ఎత్తున అప్పు పెట్టిపోయి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసి, ఇంకా పలు పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం చేయాల్సినటువంటి కొన్నిటి కావచ్చు, పెద్ద ఎత్తున ఇరుకున పెడుతున్నారు. ఆర్థికంగా ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ చేస్తోంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అంటే మీ సమాధానం ఏంటి? నమస్తే అండి జ్యోత్స్న గారు. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారికి, హెచ్ఎంటీవీ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నుంచి ఈ అబద్ధాన్ని కొనసాగిస్తూనే వస్తున్నది. ఎన్నికలకు ముందు అప్పులని అరిచిని మళ్ళా ఎన్నికలై అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా అదే పాట పాడుతూ ఉన్నది. నిన్నటి పాటే నేడు కూడా పాడుతూ ఉన్నది. అప్పులు అనేవి తెలంగాణకు మాత్రమే పరిమితం కాదండి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కోసం అప్పు చేస్తాయి. అలాగే దేశం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పు చేస్తుంది. అప్పు ఇంకొకటి అప్పు చేస్తుంది కరెక్టే. ఈ అప్పుల మీద ఎన్ని అబద్ధాలంటే ఎన్నికలకు ముందు నుంచి ప్రస్తుతం నిన్నటి వరకు ఇదే అబద్ధాల పరంపరను కొనసాగిస్తూ వస్తున్నది చేతగాని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేతగాక ప్రజలేమడిగినా తాను అనుకున్నది చేస్తుంది. అడిగినా అడగకున్నా తాను అనుకున్నది, కమిషన్లు వచ్చేది, అవినీతికి ఆస్కారం ఉన్నది, ఎంతో కొంత వెనుకేసుకోదగ్గ పథకాలను నిర్లజ్జగా అప్పు చేసి మరీ చేస్తుంది. కానీ ప్రజలకిచ్చిన హామీలు గాని, కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను కొనసాగించడానికి గాని అప్పులని చెప్పేసి దాటవేసే ప్రయత్నం చేస్తుంది. స్పష్టమవుతా ఉన్నది. అసెంబ్లీలో లెక్కలు తేలుతాయి, శ్వేతపత్రాలు విడుదల చేస్తారు, తర్వాత పార్లమెంట్ లో లెక్కలు తీయిస్తారు, తర్వాత వీళ్ళే పూటకొక మాట మారుస్తూ ఇది అప్పు, అది అప్పు, ఇంత అప్పు, అంత అప్పు, నిన్నటి వరకు ఎన్నిసార్లు మాట మారుస్తూ అప్పుల లెక్కలు చెప్తా ఉన్నారు. ఈ లెక్కలు చెప్పినప్పటికీ దేశవ్యాప్తంగా అప్పుల సూచిలో మన రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? మిగతా రాష్ట్రాలు ఇట్లానే మాట్లాడుతున్నాయా? అప్పులు ఉన్నాయి కాబట్టి మేము ప్రజలకు ఏం చేయలేకపోతున్నామని. మీకు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అప్పులేవైనా, ఇప్పుడు వీళ్ళు చేసిన అప్పులైనా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంగా మేం చేసిన అప్పులైనా తేట తెల్లం కదా, స్పష్టం కదా, అందరికి తెలిసి జరిగిన అప్పులు కదా, రహస్యం కాదు కదా. ఎందుకు మరి అప్పులున్నాయని తెలిసి అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఎందుకు చేసిండ్రు? మా వల్ల కాదు, మేమేం పనులు చేయలేమని ఎందుకు తప్పుకోలేరు? ఇప్పుడు పాలన చేతనవుతలేదు, అప్పులు ఉన్నాయి, మేమేం చేయలేకపోతున్నామని తప్పుకుంటే ఆ పార్టీలో ఉన్న సీనియర్లు వాళ్ళన్నా చేస్తారేమో. ఇదే భట్టి గారు మరి రాష్ట్ర పరిస్థితి ఇది, మీరు ఎట్లా చేస్తారు పథకాలంటే మాకు అనుభవం ఉన్నది, మేము చేయగలుగుతాము, సంపద సృష్టించగలుగుతామని చెప్పలేదా? బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు ఎందుకోసం చేసింది? అభివృద్ధి కనబడదా? అభివృద్ధిని కూడా చెప్పండి. ఈ దేనికి ఎంత ఖర్చు అయింది ప్రజల ముందు పెట్టండి. అది అనవసరపు ఖర్చా, అవసరపు ఖర్చా, చేయవలసిన అప్పేనా, చేయకూడని అప్ప ప్రజలు నిర్ణయిస్తారు. కాళేశ్వరం నిర్మాణంతో 96,000 కోట్లు అని చెప్తారు. దానివల్ల ఉనగోడిన జరిగిన ప్రయోజనాలు, పెరిగినటువంటి సాగు విస్తీర్ణము, మరి భూగర్భ జలాల పెంపు, ఇవన్నీ మీకు కనపడవా? ఇవి చూపియరా ప్రజలకు? అలాగే అన్ని చెరువుల పూడికతీత కోసమైనా, మరి ఏదైతే సంక్షేమ పథకాలని 200 నుంచి 2,000 40 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇవ్వగలిగినమో దానికి సంబంధించి అయినా,
ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం తప్ప అండి? దేశంలో ఎవరు చేయలేదు. ఎస్ మేము చేసినాం, అప్పు చేసైనా సరే ఆడబిడ్డల అంటే నిన్న కష్టాలు జూపల్లి గారు అప్పులకు సంబంధించిన రుణాలకు సంబంధించినటువంటి వివరాలు ఏదో పంపినట్టున్నారు. అంటే గతంలో చర్చకు సిద్ధం ఉన్నారు, మళ్ళీ చర్చకైతే సిద్ధం. చెప్పండి చెప్పండి. సవాల్ చేయడం, చల్లగా జారుకోవడం, తొడగొట్టడం, తోక ముడవడం, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా ప్రజల్లో మీకెట్లాగూ ప్రజల్లో విలువ లేదు, పజిత్ లేదు. బీఆర్ఎస్ గా మాకు అది ఉన్నది. ఎన్నిసార్లు పిలుస్తారండి? తెలంగాణ భవన్ కి వస్తా అంటే సిద్ధంగా ఉంటే మేము, మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడ సిద్ధంగా ఉన్నారు మీతో చర్చ చేయడానికి. మీరే రాలేరు. ఆ తర్వాత ఈ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అయితేనేంది, అజారుద్దీన్ గారు అయితేనేంది, ఇంకా వీళ్ళు ఏదైతే విసిరినరో ఛాలెంజ్, ఆ సవాల్ను కూడా స్వీకరించి మేము చర్చకు సిద్ధమన్నాం. మరి అక్కడికి రానివ్వలేరు. హరీష్ రావు గారిని అరెస్ట్ చేసిండ్రు. నేను కూడా అక్కడ ఉన్నాను. నేను కూడా అదే పోలీస్ స్టేషన్ లో మరి నిర్బంధించారు 3 గంటల వరకు. అక్కడికి చర్చకు రానివ్వరు, పోలీసుల అడ్డు పెట్టి నిర్బంధిస్తారు. అక్కడ కూడా మేము పోలీస్ స్టేషన్ లో కూడా సరే ఇక్కడికి రండి, శాంతి భద్రతలకు విఘాతము, ఈ చర్చ ఇట్లాంటిది ఏముండదు కదా. పోలీసుల సమక్షంలో మీరో ఇద్దరు మేమో ఇద్దరం, లేదా మీరు ఒక్కరు మేము ఒక్కరు కూర్చొని చర్చ చేద్దాం, ఏదేంటో చెప్దాం, అవినీతి ఎట్లా జరిగిందో మేము నిరూపిస్తాం, మీరు నిరూపించుకోండి. చేయలేమని, అవినీతి జరగలేదని మీరు మీ నిజాయితీని నిరూపించుకోండి అని అక్కడ కూడా మేము ప్రశ్నించినాం. అయినా లేదు, నిత్తే తొడగొట్టడం, వెనక్కి జరగడం, ఇది కాంగ్రెస్ కు పరిపాటు అయిపోయింది. ప్రజల్లో అపహాస్యం పాలవుతున్నాం, నవ్వుల పాలవుతున్నాం. ఇదేంటి అనేటువంటి కనీస స్పృహ సోయి వీళ్ళకి లేకపోతే ఎట్లనండి? ఇదెక్కడ దుర్మార్గం? ఎందుకు ఇంత 3 సంవత్సరాలు, 3వ సంవత్సరంలో అడుగు పెట్టినా ఇదే అప్పుల గోలనా? అంటే మీ వల్ల కాదా? మీరు ఒకసారి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి, ఈ రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి అప్పుల విషయంలో మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఎంత అప్పు చేసినామని చెప్పిండ్రు, నిన్న భట్టి గారు ఏం చెప్తా ఉన్నారు? దీనికి ఎక్కడైనా పోని మీ అప్పుల విషయంలోనైనా మీకు పొంతన ఉన్నదా, కుదిరిందా? ముఖ్యమంత్రి గారి మాటకు, ఆర్థిక మంత్రి గారు భట్టి గారి మాటకు ఒక్క స్థాయిలోనైనా కుదిరిందా పొంతన? అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు ఎంత అప్పు చేసినామని చెప్పిండ్రు. లెక్క మీరు మాట్లాడుకొని నువ్వేం చెప్పాలి నేనేం చెప్పాలని మాట ఇది కాకుండా మీరు మాట్లాడండి. ప్రజల్లో నవ్వుల పాలు కాకండి. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్మీనారాయణ గారు పూర్తిగా కోల్పోయింది ప్రజల్లో. చెప్పండి, రాష్ట్ర అప్పులకు సంబంధించి మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మీ వర్షన్ ఏంటి? ఒకటి, అప్పులు ఎప్పుడు దేనికోసం చేయాలి? ఎసెట్ క్రియేషన్ కోసం చేయాల్సి వస్తుంది. ఎసెట్ క్రియేషన్ కోసం అప్పులు చేసినరా అంటే ఎసెట్ క్రియేషన్ ఎక్కడ లేదు. నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర సమితి కానీ బీఆర్ఎస్ కానీ అప్పులు చేసింది. దాని ప్రకారం ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం స్టేట్మెంట్ ప్రకారం 8,21,000 కోట్లు. వాళ్ళు క్రియేట్ చేసిన ఎసెట్స్ ఏంటి? ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రమే, బియ్యం కేంద్రమే ఇచ్చి, ఉపాధి హామీ డబ్బులు కేంద్రమే ఇచ్చింది, ఏదైతే గ్రామాల మెయింటెనెన్స్ కోసం, మినిమం మెయింటెనెన్స్ కోసం ఫైనాన్స్ కమిషన్ నిధులు కేంద్రమే ఇచ్చింది, కంపా నిధులు కేంద్రమే ఇచ్చింది, మొక్కల పెంపకం కోసం, గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణ కేంద్రమే ఇచ్చింది, ట్రాక్టర్లు, యంత్రలక్ష్మి కింద ట్రాక్టర్లు ఏవైతే ఉన్నదో ఫార్మ్ మెకనైజేషన్ కింద 825 కోట్లు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులే, మత్స్య సంపద యోజన కింద ఇచ్చినటువంటి డబ్బులు కేంద్రమే, స్కాలర్షిప్లు ఎస్సీ ఎస్టీకి మైనార్టీలకు ఇచ్చేటువంటి దాంట్లో 60% కేంద్రమే ఇచ్చింది, మరి ఫీజు రియంబర్స్మెంట్లో వాళ్ళకు సంబంధించినటువంటిది కేంద్రమే ఇచ్చింది. మరి ఏదైతే ఇరిగేషన్ మీద వాళ్ళు పెట్టినటువంటిది మరి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు చెప్పాలి. అదే రకంగా ఏదైతే డ్రింకింగ్ వాటర్, లక్ష్మీనారాయణ సార్, అక్కడ బీఆర్ఎస్ అంటోంది ఏంటంటే అప్పుల లెక్కను తప్పుగా చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు 8,21,000 కోట్ల అప్పుకు లెక్క ఏంటి అని మీరు అడుగుతున్నారు. అసలు ఆ లెక్కే తప్పని వాళ్ళు అంటున్నారు. లెక్క తప్పు అనేటువంటిది, లెక్కలు ఏవైతే ఉంటాయి కదండి, లెక్కలకు సంబంధించి అంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం డైరెక్ట్ గా తీసుకున్నటువంటి నిధుల గురించి చెప్పుండొచ్చు. గత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వము ఇవాళ సింగరేణి జెన్కోలు 80,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అది ఎవరి ఖాతాలో వస్తుంది? ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చింది. లోకల్ బాడీస్ కు అప్పులు ఉన్నాయి.
అవి ఎవరి ఖాతాలో వస్తాయి? వాళ్ళ ఇవాళ మెట్రో వాటర్ వర్క్స్ ఆస్తులన్నీ తాకట్లో ఉన్నాయి. అవి ఎవరు? ప్రభుత్వం గ్యారంటీ కదా. అవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వ ఖాతాలోకి చేర్చింది కదా. గతంలో వాటికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల ఆధారంగా కానీ కార్పొరేషన్స్ ఆర్టీసీ అప్పుల్లో ఉన్నదనుకోండి, అవి ఎవరికి? ఇప్పుడు ప్రభుత్వానికే కదా. అల్టిమేట్గా ఇవన్నిటినీ ఇప్పుడు చేర్చిండ్రు కదా. ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి దీని ప్రకారం FRBM పరిధిని పెంచారు. ఈ అప్పులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో చేర్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇకపోతే కాంగ్రెస్ ఏం చెప్పింది? కాంగ్రెస్ ఏం ఎసెట్ క్రియేషన్ చేసింది? ఏమైనా ఎసెట్ క్రియేషన్ చేసిందా? ఏమన్నా కొత్తగా రోడ్లు వేసిందా? కొత్తగా ఇదేసిందా? ఏవైతే నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఈ అన్నిటిని కూడా కేంద్రమే చేస్తున్నది కదా. వీటన్నిటికీ రాష్ట్రం ఏమన్నా డబ్బులు ఖర్చు పెడతా ఉందా? ఈవెన్ రీజనల్ రింగ్ రోడ్కు అప్రూవల్ ఏదైతే వచ్చిందో అది కేంద్రమే. ఇప్పుడు ఏదైతే మింగ మెతుకులేదు మీసాలకు సంపంగా నూనె అన్నట్టు, ఏదైతే నీళ్లు లేనటువంటి నదికి నీళ్లు తీసుకొస్తామని ఇది చేయడం ఏదైతే ఉందో 22,000 కోట్లు బడ్జెట్. లక్ష్మీనారాయణ సార్, రాష్ట్ర అప్పుకు సంబంధించి వీటిపైన బీజేపీ నేతలు, అంటే తెలంగాణ బీజేపీ నేతల మాట ఒకటి ఉంటుంది. పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగినప్పుడు రాష్ట్ర అప్పులకు సంబంధించి అంటే లెక్క వేరే ఇస్తున్నారు అన్నటువంటి దానిపైన ఏంటి, మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు అదే ఆ రోజు ఈ అప్పులను కలపకుండా ఇచ్చినటువంటిది, కార్పొరేషన్ అప్పులను కలపకుండా ఇచ్చిన గ్యారంటీ అప్పులు. ఇప్పుడు మిగతా సంస్థల అప్పులు ప్రభుత్వ అకౌంట్లోకి వచ్చేసినాయి. దాని ప్రకారం నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఏం క్రియేట్ చేసిండ్రు? ఏమన్నా పవర్ జనరేషన్ చేసిండ్రా రాష్ట్రంలో? కేంద్రమే ఈ రాష్ట్రంలో 6,500-7,000 మెగావాట్ల సోలార్ పవర్కు అవసరమైన సబ్సిడీని కేంద్రమే భరించింది. మరి ఏదైతే ట్రాన్స్ఫార్మేషన్లో అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించి కానీ లైనింగ్స్కి కానీ కేంద్రం దీనికి నిధులు సమకూర్చింది. అంతేకాదు 765 kV లైన్ 4,000 మెగావాట్లు తక్కువ కాస్ట్ కు. లక్ష్మీనారాయణ సార్, అప్పు గురించే మాట్లాడితే నేను చెప్తున్నాను, ఒక్క సెకండ్ క్వశ్చన్. అప్పు ఎందుకు చేసిర్రు అనే దానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు అప్పు గనక ఎక్కువ చేస్తుంటే, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గనక మనకు లేకుండా ఉండుంటే, కట్టలేని స్తోమత గనక ఉండుంటే అప్పు మళ్ళీ పుడుతుందా? ఇప్పుడు అంటే కేంద్రం ఇక్కడ ఏ అప్పు తీసుకోవాలన్నా డెఫినెట్ గా కేంద్రం కన్సర్న్ కొన్ని సందర్భాల్లో ఉంటుంది, మెజారిటీ సందర్భాల్లో కేంద్రం కన్సర్న్ ఇంపార్టెంట్. ఈ లెక్కన చూస్తే ఒకసారి జాబితా కూడా రిలీజ్ చేశారు. తెలంగాణ పొజిషన్ ఎట్లా ఉన్నది ఒకసారి కదా, ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా కట్టలేని సిచ్యువేషన్లో రాష్ట్రం ఉందా? అంటే అప్పు పుట్టినప్పుడు అంత కట్టగలిగే స్తోమత ఉన్నట్టే కదా. ఒక్కటండి, ఇప్పుడు లోకల్ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటే ఎసెట్స్ క్రియేషన్ ఉండాలి, కానీ ఎసెట్స్ను తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడం ఎవరు చెప్పినటువంటిది? ఇది ఆర్టీసీ ఆస్తులు తాకట్టు పెట్టి కానీ, సింగరేణి ఆస్తులు తాకట్టు పెట్టి కానీ, లేకపోతే మెట్రో వాటర్ వర్క్స్ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టి కానీ ఈ అప్పులు తీసుకొని ఆ ప్రభుత్వ రంగ సంస్థల ఆధారంగా అప్పులు తీసుకొని వాటికి ఇవ్వాల్సినటువంటి వాటిని ఇవ్వకుండా, ఒకవేళ విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన నిధులు సమకూర్చకుండా, లేకపోతే ఆర్టీసీ సబ్సిడీకి సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా, ఏదైతే మెట్రో వాటర్ వర్క్ సంబంధించి ఫ్రీ వాటర్ అని చెప్పేసి మరి అసలు ఏదైతే మిషన్ భగీరథ పేరు మీద 20,000 కోట్ల అంచనాలతో మొదలై 43,000 కోట్లకు పెంచినటువంటి అంచనాలలో అవాస్తవమైనటువంటి అంచనాలతో పెంచి మెట్రో వాటర్ వర్క్స్ ఆస్తులన్నింటినీ కూడా తనఖా పెట్టినటువంటిది. ఇటువంటి ఏ రంగం తీసుకున్నా ఇవాళ ఎన్ని కార్పొరేషన్ సార్, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఈ మొదటి రౌండ్ లో రాష్ట్ర అప్పు గురించి మాట్లాడుకున్నాం, సెకండ్ రౌండ్ లో దేశ అప్పు గురించి కూడా మాట్లాడదాము. బట్ ఒకసారి సమాధానం తీసుకుందాము. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు తెలంగాణ లైవ్ స్టాక్ ఏజెన్సీ చైర్మన్. నమస్తే అండి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్.
నమస్తే నమస్తే మేడం. నమస్తే అండి. చరణ్ గారు, ఏంటి అప్పులకు సంబంధించి తప్పు లెక్కలు బయట పెడుతున్నారు, అంటే బయట పెట్టడం కాదు, తప్పు లెక్కలు చూపిస్తున్నారు. ఉంటే బయట పెట్టడం, వాళ్ళు అన్న లెక్క ఏంటంటే తప్పు లెక్కలు చూపిస్తున్నారు జనాలకు. ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. శ్వేతపత్రంలో ఒక లెక్క రిలీజ్ చేస్తారు, బట్టి సార్ మాట్లాడేటప్పుడు ఒకటి చెప్తారు, ఉత్తమ్ సార్ మాట్లాడేటప్పుడు ఒకటి చెప్తారు, టీపీసీసీ చీఫ్ మాట్లాడేప్పుడు ఒకటి చెప్తారు. 6 లక్షల కోట్ల నుండి ఒకసారి 7 లక్షల కోట్ల అయింది, 7 లక్షల కోట్ల నుండి ఇప్పుడు 8 లక్షల కోట్ల అయింది. ఎన్నికలకు ముందు ఒక లెక్క ఉండే, ఇప్పుడు ఓ లెక్క ఉంది. మోరోవర్ ఏంటంటే ఈ అప్పంతా మీకు తెలిసిందే కదా, ఎన్నికలకు ముందే ఇంతకన్నా పెద్ద ఎత్తున అప్పు ప్రచారం జరిగింది. సో ఇవన్నీ చేస్తామనే కదా మాట ఇచ్చారు. ఇప్పుడు చేయమంటే రాష్ట్రం పరిస్థితి మంచిగా లేదు, పైసలు లేవు రాష్ట్రం దగ్గర అన్నట్టు ప్రొజెక్షన్ ఏంది అనేది వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు మేడం వైట్ పేపర్ రిలీజ్ చేస్తే తప్పని చెప్తున్నారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎవరికన్నా ఏనాడని వైట్ పేపర్ రిలీజ్ చేసిరా? వైట్ పేపర్ అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేసి చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎఫ్ఆర్బిఎం లోన్స్ ఎన్ని ఉన్నాయంటే 72,655 కోట్లు. 23 దీపే నాటికి 3,89,673 కోట్లు అయినాయి. గ్యారెంటెడ్ రుణాలు తెలంగాణ ఏర్పడే వరకు 11,609 కోట్లు. దీపే నాటికి అది 1,27,208 కోట్లు. ఇదే 5,16,881 కోట్లు అయితే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పులు 84,265 కోట్లు. మొత్తం ఇక్కడ వచ్చేసి ఇక కాంట్రాక్టర్ సంబంధించి కావచ్చు, విద్యుత్ సంస్థలకు సంబంధించి 1,09,740 కోట్ల రూపాయలు. తర్వాత ఎంప్లాయీస్ క్యాపిటల్ వర్క్స్ స్కీమ్స్ సంబంధించి పెండింగ్ బిల్స్ దాదాపు 40,154 కోట్ల రూపాయలు. మొత్తం కలిపితే 8,21,650 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో దిగిపోయిన నాటి పెట్టిపోయిన చెప్పేసి అసెంబ్లీ వేదిక వైట్ పేపర్ రిలీజ్ చేసినాం. ఇదేదో బయట ఉండి మాట్లాడింది కాదు. గ్యారెంటెడ్, నాన్ గ్యారెంటెడ్, ఎఫ్ఆర్బిఎం లోన్స్, తర్వాత ఎంప్లాయీస్ సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్, తర్వాత కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు, సర్పంచ్ సంబంధించిన బిల్లులు, ఆరోగ్యకి సంబంధించిన బిల్లులు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు సంబంధించిన బిల్లులు, సింగరేణికి సంబంధించిన బిల్లులు, ఆర్టీసీ సంబంధించిన బిల్లులు, ఇట్లా మొత్తం బిల్లులు మొత్తం మెట్రోకి సంబంధించినటువంటి దాదాపు 20,100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వకుండా, మహిళా సంఘాల రుణమాఫీ చేయకుండా, యాదవులు రెండో విడత. చరణ్ గారు, తెలంగాణ ఏర్పడ్డప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉండే అంటే అసలు ఎటువంటి డెవలప్మెంట్ గానీ, తలసరి ఆదాయం గానీ, అంటే అవకాశాలు గానీ ఏం పెరగలేదా? ఎందుకంటే ఇప్పుడు మనము అప్పు తీసుకుంటాం, ఇల్లు తీసుకోవాలంటే అప్పు తీసుకుంటాం, ఈఎంఐలో పెడతాము, అవుతాయి. ఇప్పుడు మీరు 1 కోటి రూపాయలు తీసుకొని ఏమైనా పెట్టారనుకోండి, మీ కోటి అప్పు చూద్దామా, మీ ఇల్లుని చూద్దామా? నేను ఇక్కడ అప్పు తీసుకొని పప్పు కూడా తినదు, అప్పు చేసి పప్పు కూడా తినవద్దు కదా. 11.5% అత్యధిక శాతానికి ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మేము వచ్చిన తర్వాత 7.5% కుదించుకుంటున్నాం. ఇంకోటి మేడం, మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ తీసుకున్నాం. మీరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించారా? హైటెక్ సిటీ నిర్మించారా? లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ నిర్మించారా? హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ మీ ఆయనలో వచ్చిందా? లేకపోతే యూనివర్సిటీలో మీ ఆయనలో వచ్చినాయా? ఈ హైదరాబాద్ లో ఓన్లీ ఎఫ్టీపీల పేరు మీద, ఫ్లవర్ పేరు మీద మాత్రమే మీరు 2 సార్లు ఇక్కడ ఒకసారి 99 కార్పొరేట్, తర్వాత కార్పొరేట్ ఎమ్మెల్యే అత్యధిక గెలిచిన పరిస్థితి మనం చూస్తాం. తర్వాత అంతకుముందు నాగార్జున సార్ లేదా, శ్రీశైలం లేదా, జూరాల ప్రాజెక్ట్ లేవా, తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ యూనివర్సిటీ లేదా, యూనివర్సిటీ లేవా? ఏ అంశం తీసుకున్నా కూడా మీరు ఓన్లీ కమిషన్ల కోసం కాళేశ్వరం, సమ్మక్క సారక్క ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, కలగుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి, ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, నీటి అడకేషన్ జరగలేదు. 1 ఎకరా కూడా బారని పరిస్థితి మనం చూస్తాం. 1,80,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు. 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాకపోగా అత్యధిక వడ్డీ రేట్లకు తీసుకురావడంతో తెలంగాణ ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. చరణ్ గారు, ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ కావచ్చు, లేదా ఈ అప్పు లెక్కలు కావచ్చు, ఇవన్నీ చూస్తే వాళ్ళ టైంలో అప్పు ఉన్నది, వాళ్ళు వడ్డీలు, గిస్తీలు, మిత్తీలు అన్ని కట్టుకుంటూ కూర్చున్నారు. సో వాళ్ళు కొన్ని అంటే అమలు చేసినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు మీరు అమలు చేయట్లేదు అని, సో ఈ టైంలో మాటికి అప్పు ప్రస్తావన చేస్తున్నారు. మా అప్పుతోని మేము ఇన్ని కట్టాము, ఇన్ని చేశామని వాళ్ళు ఏదో లెక్క చెప్తున్నారు. మీరేం చేశారు అని ఈవెన్ బీజేపీ నేతలు కూడా ఇంతకుముందు లక్ష్మీనారాయణ సార్ మాట్లాడేటప్పుడు కూడా మీరేం చేశారు అంటే ఈసారి తెచ్చినటువంటి అప్పుతోని ఏం చేశారు అని, అంటే కొన్ని పథకాలు ఎట్లా ఆగిపోయాయి, 1-2 టర్మ్స్ ఆగిపోయినాయి. భరోసా ఒకటి, కొన్ని లెక్కలు చూస్తే కొన్ని ఆగిపోయాయి. సో అది ఏం చేశారు? సన్న బియ్యం దేశంలో ఏ రాష్ట్రంలో వేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 57,000 కోట్ల రూపాయల వడ్డీ రేటు రుణాలు మహిళల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎకనామిక్ సర్వే మమ్మల్ని ప్రశంసించి అది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 1 రోజు ముందు ప్రవేశపెట్టింది దేశంలో. అదే కాకుండా రుణమాఫీ ఒకేసారి 21,000 కోట్ల వడ్డీ రుణమాఫీ చేసి, మీరు వడ్డీ మాత్రం మాఫీ చేసారు కదా, అసలు మాఫీ చేయకుండా వడ్డీ మాత్రమే మాఫీ చేసింది మీరు. అదే కాకుండా 70,000 కోట్ల తెలంగాణ అప్పు, 7 లక్షల కోట్ల అప్పు చేసింది మీరే కదా, మీకు కాదు కదా. మీ అప్పులకు సంబంధించి వరల్డ్ బ్యాంక్ మన ప్రశంసించి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికన్నా భిన్నంగా తెలంగాణ ఆర్థిక వచ్చి చాలా మంచిగా ఉన్నది. అదే కాకుండా ఎక్కడ కూడా మిస్యూజ్ మీరేం చేసిందో చెప్పండి. దయచేసి ఆపాలి, మీరు ఇచ్చే మాట్లాడకండి.
మీరు నోట్ చేసుకోండి, డెఫినెట్ గా మీ టైం అప్పుడు చెప్తారు, నోట్ చేసుకోండి ప్లీజ్. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతా ఉంది, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాగలైన యూనివర్సిటీ, మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, అరే తెలంగాణ పబ్లిక్ స్కూల్, యంగ్ ఇండియా ఎడ్యుకేటెడ్ స్కూల్, ఇందిరామ ఇల్లు, తర్వాత సన్న బియ్యము, వైట్ రేషన్ కార్డులు, తర్వాత మహిళలకు సంబంధించినటువంటి 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి దేశంలో మహిళలకు సంబంధించినటువంటి ఏ రాష్ట్రం చేయని విధంగా మహిళా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతూ మెట్రో 2, 3 విస్తరించుకునే ప్రయత్నం, హైడ్రా ద్వారా లేక్స్ కాపాడే ప్రయత్నం, అదే కాకుండా మూసిని పునర్జీవించే కార్యక్రమం, అదే కాకుండా గాంధీ సరోవర్ నిర్మించుకునే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో. మేము చెప్తున్నాం కదా, మేము బయట ఉండి మాట్లాడు కదా, అసెంబ్లీకి వస్తే ప్రశ్నలు మీ సమాధానం మాది. మీరు చేసిన అప్పు, మీరు చేసిన సంక్షేమం, మీరు చేసిన అప్పు, మీ సంక్షేమం. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు, కేసీఆర్ గారు 9 సంవత్సరాలు, మా 2.5 సంవత్సరాల మీద చర్చ చేస్తాను, మీ సిద్ధంగా పారిపోతారని చెప్పి మేము మాట్లాడితే మీరు అసెంబ్లీకి వస్తే మైకులు కట్ చేస్తారు అంటున్నారు వాళ్ళు. చెప్తున్నా, మైక్ ఇస్తారు, ఇచ్చినా కట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ మేడం ఏమన్నాడు కేసీఆర్ గారు, పోతు కృష్ణా జలాల మీద గోదావరి మీద చర్చ చేద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే నేనెందుకంటే మా పిల్లలు చూసుకుంటారని చెప్పి కేసీఆర్ వెళ్ళిపోయాడు. మరి కృష్ణా జిల్లాలో గోదావరి మీద చర్చ చేస్తున్న పిల్లలు కూడా పారిపోయిన పరిస్థితి మనం చూసినాం. కృష్ణా జిల్లా అన్యాయం చేసింది మీరే. 299 టీఎంసీలో ఒప్పుకొని అపీస్ కమిటీ మీటింగ్ పోకుండా తెలంగాణకు అదే మీ ఆయనలో పోతిరెడ్డిపాట బొక్క పెరిగి గోదావరి జిల్లాలను వాడుకోని చెప్పి పట్టిసీమ కట్టిన ప్రశంసించి చంద్రబాబు నాయుడు గారు మిగులు జిల్లాలు వాడుకోని చెప్పి గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో మిగులు సంబంధించినటువంటి ఏదైతే విభజన హామీలు 212 ఉంటే ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం చేసుకోకుండా, తర్వాత తెలంగాణ రాష్ట్ర సంబంధించిన అప్పులు 70,000 కోట్ల అప్పు, 7 లక్షల కోట్ల అప్పు అయింది. తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ పెరిగింది. మీరేదో మీరు చేసిన కాదు. మద్రాసులో వరదలు, బెంగళూరులో ట్రాఫిక్ జామ్స్, అమరావతి పరిస్థితి బాగాలేకపోవడం మూలంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరిగింది. అప్పుడు తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగానే 2 సంవత్సరాల ముందు నుంచే రియల్ ఎస్టేట్ గ్రోత్ పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రకరకాల సమస్యలు రావడంతో ప్రపంచమే అతలాకుతలం అవుతున్న పరిస్థితిలో ఈ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్టేబుల్ గా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం. మేము పారిపోతలేము. చరణ్ గారు కన్క్లూడింగ్ చాలా టైం వచ్చింది ఇంత సంపద పెరుగుతుంది. చరణ్ గారు మళ్ళీ తీసుకుంటాం మీ వాయిస్ ప్లీజ్. రాష్ట్ర ఖజానా నేను సుమిత్ర గారిని మాట్లాడమని చెప్పిన. మరి మీరు మాట్లాడుతుంటే మళ్ళీ ఇంటరప్ట్ చేసి రాష్ట్ర ఖజానాను పెంచేటువంటి ఏది ఖాళీ కుండలు ఉన్నాయి, చిప్పలు ఉన్నాయి అని చెప్పినటువంటి మీరు మరి ఆ ఖాళీ కుండలను అప్పులతో గాక రాష్ట్ర ఆదాయాన్ని పెంచి నింపుకునే ప్రయత్నం ఏమన్నా చేసిండ్రా? 1% అన్నా రాష్ట్ర ఆదాయం మేము పెట్టినటువంటి ఈ పథకం వల్ల పెరుగుతున్నదని చెప్పగలరా? లేదు కదా. మీరు చేసిన పనులు ఏంటండి? ఏం చేయగలుగుతున్నారు? మూసీని ఎట్లా ప్రక్షాళన చేస్తారు? మురుగు మాత్రమే పారుతున్నటువంటి మూసీని ప్రక్షాళన చేస్తాం, 1,50,000 కోట్లు మూసీకి పెడతాం, సుందరీకరిస్తాం, ప్రపంచం వచ్చి ఇక్కడ చూసిపోవాలని ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు పలుకుతారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నీళ్లు తీసుకొస్తారండి? కాళేశ్వరం కూలిపోయిందని చెప్పిండ్రు కదా, కూలేశ్వరం అయిందని చెప్పిండ్రు కదా. ఎంత ఎండల లక్ష్మీనారాయణ అన్న గారు చెప్తా ఉన్నారు ఇందాక, అసెట్ క్రియేషన్, ఎంత అసెట్ క్రియేట్ చేస్తే అంత పెరిగిందండి. రాష్ట్ర ఆదాయాన్ని ఎట్లా పెంచగలిగినాం? 6,000 కోట్ల నుంచి 18,500 కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచగలిగినాం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు బీజేపీ గొడుగు పట్టి కాపాడుతున్నటువంటి రేవంత్ పాలనలో 1% పెంచగలిగినరా? ఉన్నది ఉన్నట్టుగా అది ఇంకా తగ్గే పరిస్థితి రాష్ట్రంలో. అధ్వానమైంది ఆర్థిక స్థితి. అయినప్పటికీ బీఆర్ఎస్ సుమిత్ర ఆనంద్ గారు, రాష్ట్ర ప్రస్తుతము దేశం మొత్తం మీద కూడా ఇదే సిచ్యువేషన్ నడుస్తోంది. ఈ యుద్ధాలు వీటి వల్ల కూడా రియల్ భూమి నాట్ ఓన్లీ తెలంగాణ, మిగతా దేశంలో అదే ఉంది. అంతర్జాతీయ లెక్కలు కూడా ప్రతి చోట వేరే దేశాల్లో కూడా ఇదే. ఈవెన్ దో అమెరికాలో కూడా రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున పడిపోయిన సిచ్యువేషన్, డల్లాస్ లో అమ్ముదామంటే కూడా కొననోళ్ళు ఉన్నారు అన్నటువంటి పెద్ద కథనాలు మీడియా బైట్స్ చూస్తున్నాం. సో అంటే ఇక్కడ అంటే రాష్ట్రానికి సంబంధించి కొన్ని లెక్కలతో మీరు అనొచ్చేమో, కానీ ప్రపంచవ్యాప్తంగానే సిచ్యువేషన్ అట్లుంది కదా అంటున్నా. కాదని కాదు, కరోనా లాంటి కష్టకాలాన్ని కూడా కేసీఆర్ గారు ఎట్లా అధిగమించగలిగిండ్రు? ఏ పథకాన్ని ఆపగలిగినరా? మరి రైతు భరోసా 11 సార్లు 2 పంటలకే ఇస్తాడా ఈ సన్నాసి? 3 పంటలకు ఇవ్వాలి కదా అన్నాడు. ఎటువా 3 పంటలు లేదు, 1 పంట కూడా దిక్కులేదు. బోనస్ ఇస్తాం ప్రతి పంట, కానీ రైతులను మోసగించారు. ఎటువా బోనస్ లేదు. నిరుడు యాసంగి, ఏడు యాసంగి కూడా బోనస్ ఎగవేసిండ్రు. ఎస్, నేను రైతును, నేను పంట పండించిన, నన్ను ఉంచింది కాంగ్రెస్ ప్రభుత్వం, నాకు కూడా బోనస్ ఇవ్వలేదు. ఈ సంవత్సరం నేను యాసంగి పంట వాళ్ళకి అమ్మలేదండి. ఈ
లేదు, ఎందుకంటే నిరుడు నన్ను 1,50,000 నన్ను ముంచింది. నాలాంటి ఎందరో కోట్ల మంది రైతుల ముంచినటువంటి ఈ రేవంత్ సర్కారు పరిస్థితి రైతులకు తెలియదా? ఒక్క వర్గాన్ని కాదు కదా ముంచింది. ఇంకోటి, ఎప్పుడు మేము ఉద్యోగులకు సంబంధించి దేశంలోకి వెళ్ళి అత్యధిక వేతనాలు 73% ఫిట్మెంట్ ఇచ్చి, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి మేము ఉద్యోగులకు ఇస్తే మేము బాకీ పడ్డామంటారా? ఉద్యోగులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము దిగిపోయే బాకీ పడ్డట్టు చూపిస్తారా? మీరు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు కదా బాకీ, మీరు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు కదా 6 డిఏలు పెండింగ్. మీ పాలిస్తారా? ఏది వాళ్ళు డిఎల్ ఇవ్వమంటే పాలిస్తారా? పిఆర్సీ ఇవ్వమంటే మధ్యాహ్న భోజనం పెడతారా? ఇదా మీరు చేసేది? పాలన చేతగానితనం. మీ అభివృద్ధి జరగలేదండి జోష్న గారు? మీరు చెప్పిండ్రు కదా అభివృద్ధి జరగలేదా? తాగునీరు అందివ్వడం అభివృద్ధి కాదా? ప్రజలకు కాయలు కాస్తుండేనండి భుజాలు నీళ్లు మోసి పల్లెల్లో. లక్ష్మీనారాయణ నాకు తెలియదా? గ్రామీణ ప్రాంతం అటువైపు చూడలేరా? తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో విలపించలేదా మా బెల్లి లలితక్క? మీకు తెలియదా ఈ దుస్థితి? తాగునీరు ఇవ్వకూడదా? ఇంటింటికి తాగునీరు ఇవ్వకూడదా? 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వకూడదా? అది పెట్టుబడి పెంచలేదా? అసలు పెంచలేదా? పంట పెరగలేదా? సాగు విస్తీర్ణం పెరగలేదా? రైతు బంధు ఇచ్చి 24 గంటల రైతుకు కరెంట్ ఇస్తే సాగు విస్తీర్ణం పెరగలేదా? వ్యాపారాలు వృద్ధి జరగలేదా? విద్యా రంగం 1000కి పైగా గురుకులాలు స్థాపిస్తే విద్యాభివృద్ధి జరగలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, వైద్య రంగంలో ఒక విప్లవం కాదా? ఏం పాలనండి? ప్రజలకు అన్ని తెలుసు. అసమర్థుని జీవయాత్ర లాంటి కాంగ్రెస్ పాలనలో, చేతగాని కాంగ్రెస్ పాలనలో, చతికిలబడ్డ కాంగ్రెస్ పాలనలో లక్ష్మీనారాయణ గారు ఈవెన్ ఇప్పుడు ఈ పలు సందర్భాల్లో కాంగ్రెస్ కూడా రాష్ట్ర అప్పు ప్రస్తావన వస్తే డెఫినెట్ గా కేంద్రం అప్పు ప్రస్తావన కూడా పదే తెరపైకి వస్తున్న క్రమంలో అప్పుడు కూడా మిగులు బడ్జెట్ పెట్టిపోయడం, లేదంటే 50,000 కోట్ల అప్పు పెట్టిపోతే ఇప్పుడు 200 లక్షల కోట్ల అప్పు, దేశం చేసిన అప్పు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి? మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్ మీరు. దేశంలో ఎసెట్ క్రియేషన్ అనేటువంటిది జరిగింది. మనకు తెలుసు, రామగుండం అటువంటి కర్మాగారాలు 5 కర్మాగారాలు మూతపడ్డటువంటి వాటిని పునరుద్ధరించారు. ఇవాళ బిఎస్ఎన్ఎల్ అప్పచెప్తారు అని అన్నారు. బిఎస్ఎన్ఎల్కు 1,72,000 కోట్లు ఒకసారి, అంతకుముందు మరికొంత ఇచ్చి దాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి కరోనా టైంలో 20 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ భారత్ కింద ఆ రోజు అందించినటువంటి ఈ ప్రజలను కాపాడుకున్నటువంటిది. సోదరి సుమిత్ర ఆనంద్ గారు అంటున్నారు, సుమిత్ర మహాజన్ గారు అంటున్నారు, సుమిత్ర ఆనంద్ గారు అంటున్నారు, ఏదైతే కరోనాను అధిగమించి కరోనాలో సింగిల్ పైసాకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఒకటి, కరోనా కాపాడుకున్నందుకు కరోనాలో పేషెంట్లకు మనోధైర్యం ఇస్తామని తిరిగినటువంటి ఆరోగ్య మంత్రిని పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలుసు. ఇకపోతే ఇప్పుడు ఏదైతే ఇవాళ రైల్వేల అభివృద్ధి ఏ రకంగా జరిగిందండి? గతంలో గేజ్ కన్వర్షన్, ఎలక్ట్రిఫికేషన్ అనేటువంటిది కళ అయిపోయింది. ఇప్పుడు గేజ్ కన్వర్షన్ అయిపోయింది, ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది, మాన్యువల్ గేట్లు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు అయిపోయినాయి. ఇవాళ వందే భారత్ ట్రైన్లు వచ్చినాయి, బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి, స్పీడ్ ట్రైన్లు వస్తున్నాయి, హై స్పీడ్ ట్రైన్లు వస్తున్నాయి. ఇవాళ 95,000 లక్ష్మీనారాయణ సార్, అంటే కాంగ్రెస్ హయాంలో వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ఏం చెయ్యొద్దు అని అనుకుంటే ఇవన్నీ మొదలయ్యేవా? అసలు ఈ రైళ్లు మొదలయ్యేవా, ఫ్లైట్లు మొదలయ్యేవా? విమానాలు కూడా మన దేశంలో తయారైతున్నటువంటి పరిస్థితి ఉంది. రక్షణ బడ్జెట్ ఎంతగా పెంచినాము, ఎన్ని ఏదైతే కాలం చెల్లిన విమానాల స్థానంలో అధునాతనమైనటువంటి విమానాల కొనుగోలు కానీ, డ్రోన్ల మన మేడ్ ఇన్ ఇండియా ద్వారా మనం డిఫెన్స్ ప్రొడక్షన్ పెంచడం కానీ, లేకపోతే ఇవాళ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, ట్యాక్స్ల ఆదాయం వస్తుంది, మిగతా లెక్కలు సెస్లకు సంబంధించి లెక్కలు అన్ని వీటి ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం అప్పే ఉంది. మేమేం చెప్తున్నామండి,
ఏవైతే ప్రభుత్వం ప్రజల నుంచి కలెక్ట్ చేసిన దాని ప్రకారం ఇస్తూ ఎసెట్ క్రియేషన్ అనేటువంటి చేయడం వల్ల ఇవాళ ఆ రోజు ఉన్న దానికి ఇవాళ 4.19 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి దేశం పెరిగింది. 25 కోట్ల మందిని బిలో పావర్టీ లైన్ నుంచి అప్లిఫ్ట్ చేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ వాళ్ళ కనీస సౌకర్యాలను పెంచినటువంటి ప్రభుత్వం. ఇవాళ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ ఎంత ఉన్నాయని కాంగ్రెస్ జమాన్లో 96లో అయితే 3.5 కోట్లు ఉండే, ఇవాళ ఎంత ఉన్నాయి? 30 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి దేశంలో. ఈ రకం ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ జమాన్లో ఎంతున్నాయి పిఎఫ్ అకౌంట్లు 11 కోట్లు ఉన్నాయి, ఇవాళ ఎంతున్నాయి 30 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. 33 కోట్లు గ్యాస్ కనెక్షన్లు, 30 కోట్లు పిఎఫ్ అకౌంట్లు ఉన్నాయి. వాళ్ళు లెక్క చూసుకోవాలా. ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్ల మందికి ట్రీట్మెంట్ వస్తుందంటే వీళ్ళు మోకాలు అడ్డం పెడుతున్నారు, వచ్చేదాన్ని ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం గమనిస్తున్నాం. ఒకటి ఇప్పుడు రాష్ట్రాలు అప్పు చేసినా కూడా డెఫినెట్ గా అభివృద్ధి పెరగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. కాలంలో మరో 3 కోట్ల ఇండ్లు కట్టేటువంటి దానికోసం సిద్ధమయ్యారు. ఆ లెక్కలు చూసినప్పుడు క్లియర్ గా రాష్ట్రాలవి క్లియర్ గానే అనిపిస్తాయి. మీరు పదే లెక్కలు రాష్ట్రాలకు సంబంధించి ఒక్క నిమిషం, మీరు రిలీజ్ చేసే లెక్కలు క్లియర్ గా అనిపిస్తాయి, మీరు చెప్పుకునే లెక్క కూడా క్లియర్ గా ఉంటుంది. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్ వచ్చేసరికి డెఫినెట్ గా కూడా ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఇక్కడున్న బీజేపీ నేతలు అనడం, దేశానికి సంబంధించి తీసుకుంటే అటు కాంగ్రెస్ నేతలు లేదంటే మిగతా ప్రతిపక్ష నేతలు అందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. అంటే రాజకీయ లెక్కలు ఒకలా ఉంటున్నాయి, ఆన్ పేపరు ప్రభుత్వ లెక్కలు మరోలా ఉంటున్నాయి. ఎందుకు? ఒకటి, కేంద్రం దగ్గర ప్రతి అనా పైసకు లెక్క ఉన్నది. ప్రతి అనా పైసా ఎసెట్ క్రియేషన్ కోసమో ప్రజల అభ్యున్నతి కోసమో మౌలిక సదుపాయాల కల్పన కోసమో దేశ రక్షణ రంగంలో మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ డెవలప్మెంట్ దీనికోసమో ప్రజల ఆరోగ్యం కోసమో ప్రజల విద్యా అభివృద్ధి కోసమో ప్రజలకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కోసమో పెట్టింది తప్ప ఇవాళ కాంగ్రెస్ టైంలో వడ్లు ఎంత ఉండే అండి? 1310 రూపాయలు, 1345 రూపాయలు. ధరలు కూడా అలాగే తక్కువనే ఉండే కదా, ధరలు కూడా తక్కువనే ఉండే కదా సార్. 2461 రూపాయి. అంటే మద్దతు ధర ప్రకటించి కొనకపోతే ఎట్లా కొనలేదు. 73 లక్షలు. సుమిత్రానంద్ గారు మళ్ళీ మనకు డైవర్ట్ అయిపోద్ది. ఒకసారి చరణ్ గారి సమాధానం తీసుకుందాం. చరణ్ గారు. మేడం, ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఏంటంటే పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేస్తుంది తప్ప. మరి ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా 86,850 కోట్ల రూపాయలు తీసుకున్నారు. తర్వాత తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా 20,206 కోట్ల రూపాయలు. విద్యుత్ సంస్థల ద్వారా చేసిన అప్పు 85,400. కాళేశ్వరం ఎంతండి? 86,000 కోట్ల. 86,650. లక్ష కోట్ల అవినీతి జరిగింది, లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్తారు కదా. అన్ని ప్రాజెక్టుల మీద జరిగిందని చెప్పింది. దాన్ని కాళేశ్వరం అనుమతించుకున్నారని ఇప్పుడు కాక. తర్వాత విద్యుత్ సంస్థల అప్పుడు 85,493 కోట్లు. తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ 56,146 కోట్లు. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 6,470 కోట్లు. రోడ్ రవాణా డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 4,221 కోట్లు. జిహెచ్ఎంసీ ద్వారా 4,906 కోట్లు. అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ డ్రింకింగ్ వాటర్ ద్వారా 2,352 కోట్లు. ఇవన్నీ కాకుండా లాస్ట్ అప్పు పుడతలు అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు 7,232 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇక వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన కాదు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిన కాదు, తెలంగాణ యూనివర్సిటీ నిర్మించిన కాదు. తర్వాత వాళ్ళ ఆయనలో నాగరిసారో లేకపోతే శ్రీశైలమో జూరాలో లేకపోతే తెలంగాణ నిర్మించిన కాదు. హైదరాబాద్ ఫేజ్ 1 గోదావరి వాటర్ వాళ్ళు తెచ్చిన కాదు. కృష్ణా వాటర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చినాయి. ఔటర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వాలు. కాబట్టి మేడం మీరు చేసిన అరే ఎందుకు మేడం అంత ఆవేశం? మీరు మాట్లాడుతూ మీ సబ్జెక్ట్ ఉండాలిగా మేడం, నాకు అర్థం కాదు. 2,08,680 కోట్ల రూపాయలు కేసీ గారు చేసిన అప్పుకు వడ్డీకి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. సమయం సరిపోదు. ఒకవైపు అంటే దేశ అప్పుకు సంబంధించి కూడా మీరు పలు విమర్శలు చేస్తున్నారు కదా. అంటే మీరు ఇచ్చినటువంటి టైం కన్నా కూడా బీజేపీ అంటే ఎన్డీఏ హయాంలో పథకాలకు సంబంధించి కొత్త పథకాలు ఆడైనాయి, మీ పాత పథకాలు నడుస్తూ ఉన్నాయి. అండ్ వాటితో పాటు డెఫినెట్ గా అభివృద్ధి ఆస్పెక్ట్ లో చూసినట్టయితే మీరు స్టార్ట్ చేయొచ్చు, కానీ వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అంశానికి సంబంధించి కాస్త విగరస్ గా ముందుకెళ్ళింది కాబట్టే ఇప్పుడు
మన దేశ ఆర్థిక పరిస్థితి కానీ మిగతా దేశాలు ఇబ్బందుల్లో పడుతుంటే మనం గట్టు మీద ఉన్నామని చెప్పేసి అంటున్నారు బీజేపీ నేతలు. మేడం, ఒక భారతదేశం గుర్తుపెట్టుకోవాలి, 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 202 లక్షల కోట్లు అప్పు చేశాడు. ప్రభుత్వ రంగ సంస్థలు 50 లక్షల ప్రభుత్వ రంగ సంస్థలను అదానికి అంబానికి 5 లక్షలకే అప్పయిపోయిండు. అదే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా నిర్వీర్యం చూస్తాం. బిఎస్ఎన్ఎల్ లాస్ట్ ఎల్ఐసి ను ఖతం చేసే ప్రయత్నం, ఎయిర్ ఇండియా ఖతం అయిపోయింది. ఈ దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని కూడా అదానికి అంబానికి అడగట్టే ప్రయత్నం జరిగింది. మొన్న బడ్జెట్ లో 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. GST స్లాబ్ ద్వారా తెలంగాణకు అన్యాయం జరిగింది. తర్వాత రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2 లక్షల కోట్ల బడ్జెట్ తక్కువ చేశారు. మహిళలకు 50,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్ లో తక్కువ చేశారు. కాబట్టి భారతదేశంలో ఎక్కువ మంది తక్కువ సంపాదిస్తాం, తక్కువ మంది ఎక్కువ సంపాదిస్తే అభివృద్ధి, ఎక్కువ మంది తక్కువ సంపాదిస్తే అదే ఎట్లా అభివృద్ధి? రేపు 20 కోట్ల మంది భారతదేశంలో పుడితే ఇంకో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుంది. అంటే మీరు 100 మంది నుండి 1000 రూపాయలు సంపాదించు కరెక్టా? 1000 మంది నుండి 100 రూపాయలు, ఇప్పుడు 1000 మంది నుండి 100 రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. 100 మంది 1000 రూపాయలు నుండి సంపాదిస్తే ఈ దేశం అభివృద్ధి చెందినట్టు. కాబట్టి భారతదేశ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మంది కాదు. దానికి సంబంధించి 141 ప్లేస్ లో మనం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా నిపుణులు కావచ్చు, ఆర్థిక సంస్థలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది ఉండి తక్కువ సంపాదించుడు, తక్కువ మంది ఉండి ఎక్కువ సంపాదిస్తే అభివృద్ధి. అదే కాకుండా మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు కూడా గతమైపోయినాయి, అప్పులు పెరిగిపోయినాయి, నిరుద్యోగం పెరిగింది, ఆకలి చావులు పెరిగినాయి. అదే కాకుండా దేశం ఏ విధమైనటువంటి చూస్తా ఉన్నాం. పెట్రోల్ రేట్ కావచ్చు, డీజిల్ రేట్ కావచ్చు, ఆనాడు రీఛార్జ్ పరిస్థితి, ఈనాడు పరిస్థితి, డాలర్ ఏ విధంగా పత్రమైంది, 96 రూపాయలు అనే పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు పార్టీలన్నీ కూడా ఒక్కో లెక్కను ఒక్కో విధంగా అప్పు లెక్క చూస్తున్నారు, అసెట్ ను మాత్రం పరిగణలోకి, అంటే రాజకీయ విమర్శలు చేసేటువంటి టైంలో మాత్రం అప్పులను అప్పుగా చూస్తున్నారు, అసెట్స్ మాత్రం పట్టించుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్నప్పుడు మాట ఒకలా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఒకలా ఉంది. అన్ని రాజకీయ పార్టీల పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఇక్కడ ఎవరూ తక్కువ తిన్నటువంటి పరిస్థితి ఉండట్లేదు. అది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. జనాలకు మాత్రం ఈ అప్పుల లెక్కలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశమే కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, సుమిత్ర ఆనంద్ గారు, లక్ష్మీ నారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.